ఇయాల రేపు ఎవరన్నా కులవృత్తిని చేస్తున్నారులా దినమింత కానరాకుండా అవుతున్నాయి. మా లెక్క మా పిల్లలు కావద్దని అమ్మ నాయనలు సుత పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నారు. రేపటి నాడు చిన్నదో పెద్దదో కొలువు వేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని. కాబట్టి పోరలు సుత కులవృత్తి మీద కాయి చూపెట్టరు. ఏడన పోతాన ఎవలో ఒకరు చదువు బంద్ పెట్టి బతుకు తెరువు కోసం కులవృత్తి చేస్తే వేస్తుండొచ్చురు. కానీ ఈ అన్న మాత్రం అట్లా కాదుల్లో. చదువు ఎంటెక్ జాబు అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ నేతన్నగా టాలెంట్ చూపించిండు, నేషనల్ అవార్డులు కొట్టిండు. కులవృత్తి కోసం నెలకు ₹1,00,000 జీతం వచ్చే కొలువు సుత ఇడిచిపెట్టిండంటే చూడుర్రి. పేరు సాయిని భరతు. ఊరు పట్టుచీరలకు పేరు పోయిన యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి. మగ్గం నేసుకుంటేనే పెద్ద చదువులు చదివిండట. జాబు చేసినా అన్న పానమంతా చుంచు మీదనే. పాకోడు చెక్కలు దొక్కాలే, నాడే ఆడియాలే, కొత్త కొత్త పట్టు చీరలు తయారు చేయాలి. ఒక రెండు వైపులా ధరించే వస్త్రంగా మేము తయారు చేసినాం. మామూలుగా ఇక్కత్లో ఎట్లా అంటే రెండు వైపులా ఒకటే కలర్ ఒకటే డిజైన్ ఉంటుంది. కానీ మేము తయారు చేసిన చీరలో రెండు వైపులా రెండు రకాల డిజైన్స్, రెండు రకాల కలర్స్. ఇక్కత్ చీరలు రెండు దిక్కుల కట్టుకునేటట్టు రెండు వైపులా రెండు తీర్ల కలర్స్ వస్తట్టు నేసి రికార్డు కొట్టిండు. 2.5 ఏళ్లు కష్టపడ్డాడట ఈ ఒక్క డిజైన్ కోసమే. చీరలే కాదుల్లో బట్ట మీద దేశం కోసం కొట్లాడినోళ్ళు, ఆటగాళ్ళు, బయటి దేశాల లీడర్లు, ఇండియా మ్యాప్ ఇట్లా శాననే నేసిండు. అన్న టాలెంట్ కు బొచ్చడు అవార్డులు వచ్చినాయి. సొంతంగా కార్ఖానా పెట్టి 100 మందికి పనిస్తున్నాడట. ఈ భరత్ భాస్కర్ అనే వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు. ఈ కళపూర్ణిమ అనే కంపెనీ మాకు పెట్టి మాకు మంచిగా నెల మంత్లీ జీతం ఇస్తుండు, పని కలిగిస్తుండు, కొత్త కొత్త డిజైన్లు మంచిగా చేపిస్తుండు. సింపుల్ డిజైన్స్ కాకుండా టెక్నాలజీ వచ్చడం వల్ల గ్రాఫ్స్ తీసుడు, డిజైన్స్లల్లా కలర్స్ ఇంప్రూవ్మెంట్ చేసుడు. తండ్రి అన్న ఇంట్లో అందరు సుత ఇదే పని. కొత్త టెక్నాలజీ తోటి చేనేతకు బలగం పెంచుతున్నారు. ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఈ రకంగా గుర్తించి పెట్టుబడితో కూడిన వ్యవహారం కాబట్టి ఆర్థికంగా ఇంకా మరింత చెయ్యి అందిస్తారని. ఇయాల రేపు చేతి వృత్తులను సింధసూపు చూస్తున్న యాళ్ళ చేనేతను నమ్ముకొని నేతన్నను నిలబెడుతున్నాడంటే నియంగానే గిరేటబ్బా.